పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ గురించి మనం లాస్ట్ 2 క్లాసెస్ నేర్చుకున్నాం. ఓకే, సో ఈ క్లాస్లో మనం సమ్ ఆఫ్ ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్సర్సైజ్ 3.2లోను అండ్ ఇంకొక ఎక్సర్సైజ్ 3.3లోనూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనం సాల్వ్ చేయడానికి సబ్స్టిట్యూట్ మెథడ్ వాడాలి. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, సబ్స్టిట్యూట్ మెథడ్ ఒకటి, ఎలిమినేషన్ మెథడ్ ఒకటి. సో సబ్స్టిట్యూట్ మెథడ్ వాడి ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఫస్ట్. తర్వాత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఫామ్ చేద్దాం. తర్వాత వాటిని సబ్స్టిట్యూట్ మెథడ్ వాడి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్లియర్గా ప్రాబ్లమ్ చదవండి. మనం ఏమైతే కనుక్కోవాలంటారో వాటిని 2 వేరియబుల్స్గా అసైన్ చేసుకోండి. ఓకే, అలా చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ ది డిఫరెన్స్ బిట్వీన్ ది 2 నెంబర్స్ అన్నాడు. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ది 2 నెంబర్స్ 26 అని ఇచ్చాడు. ఇంకొక కండిషన్ ఇచ్చాడు, 1 నెంబర్ ఈజ్ 3 times ది అదర్ నెంబర్ అని ఇచ్చాడు. ఓకే, సో మనకి ఇక్కడ తెలియదు ఏంటి, ఆ 2 నెంబర్సే కదా కనుక్కోమన్నాడు, ఫైండ్ దెమ్ అన్నాడు కదా. సో ఆ 2 నెంబర్స్ని కనుక్కోవాలి. సో మనకు తెలియని వాటిని ఒక వేరియబుల్ ఇచ్చి అసైన్ చేసుకుంటాం. ఓకే, సో ఆ 2 నెంబర్స్ నేను ఏమనుకుంటానంటే ఎక్స్ కామా వై అనుకుంటాను. అంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ వై. ఓకే, సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ అన్నాడు, ది డిఫరెన్స్ బిట్వీన్ ది 2 నెంబర్స్ అన్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో ఎక్స్ మైనస్ వై అనేది డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ ది 2 నెంబర్స్ ఎంత అన్నాడు, 26 అని ఇచ్చాడు. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్ అనమాట. ఇంకో కండిషన్ ఇచ్చాడు, 1 నెంబర్ ఈజ్ 3 times ది అదర్ నెంబర్ అన్నాడు. అంటే ఒక నెంబర్ అనేది రెండో నెంబర్కి 3 అంతలు అన్నాడు. అంటే ఇది ఎక్స్ అనేది ఎక్కువగా తీసుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ మైనస్ వై అంటే పాజిటివ్ 26 వచ్చింది కాబట్టి ఎక్స్ అనేది పెద్ద నెంబర్గా తీసుకున్నాం. ఈ పెద్ద నెంబర్ అనేది ఇంకొక నెంబర్ని 3 times అన్నాడు. అంటే ఈ వై అనే నెంబర్కి 3 times అనమాట. అంటే 3 into y అని. ఓకే, సో ఇది ఇంకొక లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ కామా వై అనే వేరియబుల్స్, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఓకే, వీటిని మనం సబ్స్టిట్యూట్ మెథడ్ వాడి సాల్వ్ చేయాలి. సబ్స్టిట్యూట్ మెథడ్ అంటే ఏంటి, ఒక ఈక్వేషన్లో 2 వేరియబుల్ని ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈక్వేషన్ నెంబర్ 2 ఉన్నటువంటి వేరియబుల్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. చూడండి, సో ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 క్లియర్గా మళ్ళీ రాస్తాను. చూడండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 26. ఓకే, ఇక్కడ ఎక్స్ బదులు ఏం పెట్టచ్చు, 3y పెట్టచ్చు కదా. 3y మైనస్ వై ఈక్వల్ టు 26. ఓకే, సో 3yలో నుంచి y పోతే ఎంత, 2y కదా, ఈక్వల్ టు 26. y ఈక్వల్ టు ఏమవుతుంది, 26/2. ఓకే, సో 13 అవుతుంది. సో y అనేది 13 అవుతుంది. ఇప్పుడు మనం x కనుక్కోవాలి. ఈ y వాల్యూ తీసుకొని మనం ఏ ఈక్వేషన్లో పెట్టినా కూడాను x వాల్యూ వస్తుంది. సో y ఈక్వల్ టు 13 నేను ఈక్వేషన్ 1లో పెడతాను. చూడండి, సో x మైనస్ వై ఈక్వల్ టు 26 కదా. సో y 13 పెడితే x ఈజ్ ఈక్వల్ టు 13. సో x మైనస్ 13 ఈక్వల్ టు 26. సో x ఈక్వల్ టు అటు పక్కకి తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది, 26 అవుతుంది. రైట్, 39. సో ఫైనల్ ఆన్సర్స్ x ఈక్వల్ టు 39 అండ్ y ఈక్వల్ టు 13. అంటే ఈ 2 నెంబర్స్ ఏంటంటే 39, 13 అనమాట. ఓకే, ఈ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ వచ్చి 26 ఉంటుంది. చూడండి, ఒక నెంబరు ఇంకో నెంబర్కి 3 times ఉంటుంది. 13 3s are 39. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ది స్మాలర్ బై 18 degrees అని ఇచ్చాడు. ఓకే, సో ఆ 2 యాంగిల్స్ కనుక్కోమన్నాడు. ఓకే, ఆ 2 యాంగిల్స్ని మన తెలియని వాటిని ఎక్స్ కామా వై అనుకుని చెప్పాను. సో ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటున్నాను, ఇంకొక యాంగిల్ వై అనుకుంటున్నాను. ఓకే, సో ఆ 2 యాంగిల్స్. ఓకే, సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఆ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే 180 degrees వస్తుంది అనమాట. ఓకే, దాన్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, అంటే ఒక స్ట్రైట్ లైన్లో యాంగిల్స్ ఎన్ని ఉంటాయి, 180 degree ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని 2గా డివైడ్ చేస్తే ఒకటి x degrees, ఇంకోటి y degrees అనమాట. ఓకే, సో ఆ 2 యొక్క సమ్ ఎప్పుడు 180 degrees ఉంటాయి. సో అప్పుడు మనం ఎక్స్ కామా వై యాంగిల్స్ని ఏమంటారంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారనమాట. ఓకే, అంటే ఈ కండిషన్ బట్టి మనకి 2 యొక్క యాంగిల్స్ యొక్క మొత్తం ఎంత ఉండాలి, 180 degrees ఉండాలి. సో x ప్లస్ వై అనేది 180 degree అవుద్ది. సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ అవుద్ది. రైట్, సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఫామ్ చేసేటప్పుడు ఏమి ఇచ్చాడు,
పెద్ద యాంగిల్ అనేది చిన్న యాంగిల్ కంటే 18 degrees ఎక్స్ట్రా ఉందన్నాడు. సో పెద్ద యాంగిల్ ఎక్స్ అనుకుంటే చిన్న యాంగిల్ కంటే ఎంత ఎక్స్ట్రా ఉందన్నాడు, 18 degrees కాబట్టి చిన్న యాంగిల్కి 18 degrees యాడ్ చేస్తే పెద్ద యాంగిల్ వస్తుంది అనమాట. ఓకే, ఇది మన రెండో ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ మెథడ్ అంటే ఏం చెప్పాను, ఒక ఈక్వేషన్ ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి మనకు ఎక్స్ వేరియబుల్ ఉంది కదా, దీన్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో y+18 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 1 రాద్దాం, మళ్ళీ రీరైట్ చేద్దాం ఈక్వేషన్ నెంబర్ 1ని. సో అదేంటి, x+y = 180 కదా, ఇక్కడ x+లో y+18 పెడతాను చూడండి, y+18 అనేది x+లో పెట్టాను ఇక్కడ. సో యాస్టేజ్గా ఈ y అలానే ఉంటుంది, = 180 కదా. సో ఇక్కడ y+y ఏమవుతుంది, 2y అవుతుంది, 2y+18 అవుతుంది, = 180 రైట్. సో 2y = 180 -18 అవుతుంది రైట్. ఎంత అవుతుంది, 180 - 18 162 అండ్ y = 162/2. ఓకే, 81 రైట్. సో ఒక యాంగిల్ మనకు తెలిసిపోయింది, ఏంటి, y = 81 degrees అని తెలిసిపోయింది. ఇంకొక యాంగిల్ ఎలా కనుక్కోవచ్చు, ఈ యొక్క ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి కనుక్కోవచ్చు. చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి మళ్ళీ మనం రాస్తే ఎలా రాయచ్చు, ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి x = y+18 కదా. ఓకే, సో 81, y అనేది 81 కదా, 81 + 18 పెడితే 99 అవుతుంది. ఓకే, సో 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 99, 81. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ రెండు డిఫరెన్స్ ఎంత ఉంది, 18 degrees అన్నాడు. ఈ రెండు డిఫరెన్స్ 18 degrees ఉంది రైట్. ఇంకోటి ఏమన్నాడు, ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు, అంటే 99 + 81 చేశారనుకోండి, మీకు 180 degrees వస్తుంది. ఓకే, సో మనం ఇచ్చిన వాటిని ఈక్వేషన్స్గా ఫామ్ చేసి సబ్స్టిట్యూట్ మెథడ్ వాడి సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అంతా ఓకే క్లియర్గా గమనించండి. ఓకే, ఇది కోచ్ ఆఫ్ క్రికెట్ టీము ఏం చేశారంటే, ఫస్ట్ టైము కోచ్ ఏం చేశాడంటే 7 bats 6 balls అనేది 3,800 rupees కొన్నాడు. ఓకే, 7 bats 6 balls అనేది 3,800 rupees కొన్నాడు. తర్వాత తను ఏం చేశారంటే 3 batsని 5 ballsని 1,750 rupees కొన్నారు. ఓకే, మనం ఇప్పుడు బాల్ ప్రైస్ ఎంత, బ్యాట్ ప్రైస్ ఎంత కనుక్కోవాలి. ఓకే, సో మనం ఏదైతే కనుక్కోవాలో దానికి వేరియబుల్ అసైన్ చేసుకోమన్నాను. ఫస్ట్ ఏం చేస్తానంటే బ్యాట్ ప్రైస్ కనుక్కుంటున్నాను. ఓకే, బ్యాట్ ప్రైస్ అనేది ఒక్క బ్యాట్ యొక్క ప్రైస్ వచ్చి x రూపీస్ అనుకుందాం. ఓకే, అలానే 1 బాల్ ప్రైస్ వచ్చి y రూపీస్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక బ్యాట్ ప్రైస్ వచ్చి x రూపీస్, ఒక బాల్ ప్రైస్ వచ్చి y రూపీస్ అనుకున్నాం. అంటే మనకు తెలియదు ఇదే కనుక్కోవాల్సింది, కాబట్టి వాటి ఒక వేరియబుల్స్ అసైన్ చేసుకున్నాం అనమాట. బ్యాట్ ప్రైస్ అని x అని, బాల్ ప్రైస్ వచ్చి y అని అసైన్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ సినారియోలో ఎన్ని బ్యాట్స్ కొన్నాడు, 7 bats కొన్నాడు. ఓకే, ఇంకేం కొన్నాడు, +6 balls కొన్నాడు. ఓకే, ఈ రెండు కొంటే అతనికి ఎంత ఖర్చు అయింది, 3,800 rupees అయింది. ఓకే, సో అంటే ఏంటంటే ఒక్కొక్క బ్యాట్ ప్రైస్ వచ్చి x అనుకున్నాం కదా, 7 bats కొన్నాడు కాబట్టి అవుతుంది ప్రైస్ 7x అవుతుంది. ఓకే, +6 balls, ఒక్కొక్క బాల్ ప్రైస్ వచ్చి y రూపీస్, 6 balls కొన్నాడు కాబట్టి 6y అవుతుంది. ఓకే, సో ఇది మొత్తం దీని మొత్తం వచ్చి ఎంత కొన్నాడంటే 3,800 rupees కొన్నాడు. ఓకే, సో ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఓకే, సో సెకండ్ ఈక్వేషన్, సెకండ్ సినారియోస్లో ఏం చేశాడు అతను, 3 bats కొన్నారు +5 balls కొన్నాడు. ఓకే, ఇలా కొన్నప్పుడు ఎంత పెట్టుకున్నాడు, 1,750 rupees పెట్టుకున్నారు. ఓకే, సో అలాగా ఒక్కొక్క బ్యాట్ ప్రైస్ ఎంత, x రూపీస్ కదా, కాబట్టి 3x, ఒక్కొక్క బాల్ ప్రైస్ వచ్చి y రూపీస్ కాబట్టి 5y, మొత్తం కలిసి 1,750 rupees పెట్టుకున్నాడు. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ తెలుసు. ఓకే, సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మనం x, y అనే వేరియబుల్స్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, సబ్స్టిట్యూట్ మెథడ్ వాడి కనుక్కుంటాం. సబ్స్టిట్యూట్ మెథడ్ అంటే మనం ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్ రాస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి నేను 3x = 1,750, ఈ y నడువకు పంపిస్తాను, -5y అవుతుంది. ఓకే, సో x = 1,750 -5y/3. ఓకే, సో నేను ఇప్పుడు ఈ x వాల్యూని తీసుకొని వెళ్ళి
ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో పెడతాను. చూడండి ఎలా పెడతాను. సో 7 ఇంటూ ఓకే, ఈ ఎక్స్ బదులు 1750 ఉంది కదా, 1750 పెట్టాను, -5y/3 ఓకే. సో ప్లస్ 6y అని ఉంది, ప్లస్ 6y ఈక్వల్ టు 3800 ఓకే. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇది మొత్తం వైలో ఉంది కదా, వై వాల్యూ అనేది వస్తుందన్నమాట. వై అనే వాల్యూ ఎంత వస్తుందంటే సో 50 రూపీస్ అని వస్తుంది. అంటే ఏంటంటే ఒక్కొక్క బాల్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ అనమాట. ఈ వై ఈక్వల్ టు 50 రూపీస్ని, వై ఈక్వల్ 50 నెంబర్ని మనం ఏ ఈక్వేషన్లో అయినా కూడా ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ నెంబర్ 2 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ అనేది 500 రూపీస్ అని వస్తుంది ఓకే. అంటే ఒక్కొక్క బ్యాడ్ ప్రైస్ వచ్చి 500 రూపీస్, బాల్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ అనమాట ఓకే. అంటే ట్యాక్సీ డ్రైవర్ అనేది 2 ఛార్జెస్ వేస్తాడనమాట ఈ సిటీలో. ఎలా వేస్తాడంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది వేస్తాడనమాట ప్రతి ఒక్కరికి. మీరు అది ఆటో ఎక్కగానే ఫిక్స్డ్గా, ఒక ఆటో కానీ ట్యాక్సీ కానీ ఎక్కగానే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఫిక్స్డ్గా వేస్తాడు. దాంతోపాటు మీరు ఎన్ని కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తారో దానికి కూడా ఛార్జ్ చేస్తాడు అనమాట ఓకే. సో అలా ఛార్జ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 సినారియోస్ ఇచ్చాడు ఎగ్జాంపుల్కి. చూడండి, ఫస్ట్ టైం అతను 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు 105 రూపీస్ ఖర్చు అయింది ఓకే. సెకండ్ టైము ఇంకొక అతను 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు ఓకే, అప్పుడు 155 రూపీస్ ఛార్జ్ అయింది ఓకే. అలా అయినప్పుడు ఇప్పుడు అతని క్వశ్చన్ ఏంటంటే 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు అతను ఎంత పే చేయాల్సి వస్తుంది అనేది అడిగాడు అనమాట క్వశ్చన్ ఓకే. సో ఇక్కడ మనకి 2 తెలియదు, ఏమీ తెలియదు. పర్ కిలోమీటర్స్కి అతను ఎంత ఛార్జ్ చేస్తాడో తెలియదు, అతను ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంతో తెలియదు ఓకే. సో మనకు తెలియని వాటిని ఏమనుకోమన్నాను, 2 వేరియబుల్స్గా అసైన్ చేసుకోమన్నాను ఓకే. సో ఫస్ట్ నేను ఏం రాస్తానంటే ఫిక్స్డ్ ఛార్జెస్ అనేది ఎక్స్ అనుకుందాం ఓకే. అంటే X రూపీస్ అనమాట ఫిక్స్డ్ ఛార్జెస్. అంటే మీరు ఆ ట్యాక్సీ ఎక్కగానే మీకు X రూపీస్ అనేది ఫస్ట్ పడిపోతుంది. తర్వాత ఇంకొక ఛార్జ్ ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఛార్జెస్ అనమాట, అంటే వేరియబుల్ ఛార్జెస్. దీన్ని వై అనుకుందాం. అంటే ఈ ఛార్జ్ వై రూపీస్ పర్ కిలోమీటర్ అనుకుందాం ఓకే. అంటే ఒక్కొక్క కిలోమీటర్కి 1000 రూపీస్ తీసుకుంటాడు అనమాట. అంటే 10 రూపాయలు పర్ కిలోమీటర్ అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకు తెలియదు కాబట్టి దాన్ని 1000 రూపీస్ పర్ కిలోమీటర్ తీసుకుంటున్నాడు అనమాట ఓకే. ఫస్ట్ సినారియో ఏంటి, ఇట్లా చూడండి నీట్గా రాస్తాను నేను. ఫస్ట్ సినారియో ఏంటి, 10 కిలోమీటర్స్కి ట్రావెల్ చేస్తే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 105 రూపీస్ ఖర్చు అయింది రైట్. అంటే 10 కిలోమీటర్స్ అన్నప్పుడు అతను ఏమేమి ఛార్జెస్ వేస్తాడు, ఫిక్స్డ్ ఛార్జెస్ ఎటు వేస్తాడు, అందరికీ వేస్తాడు. ఆ ఫిక్స్డ్ ఛార్జెస్కు X రూపీస్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తాడు. తర్వాత ఒక్కొక్క కిలోమీటర్కి 1000 రూపీస్ కాబట్టి 10 కిలోమీటర్స్కి ఎంత అవుతుంది, 10y అవుతుంది కదా ఛార్జెస్. సో 10y అనేది అవుతుంది. సో మొత్తం ఎంత ఖర్చు అయింది అతనికి, 105 రూపీస్ ఖర్చు అయింది ఓకే. సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనమాట. సో అలానే సెకండ్ సినారియో చూద్దాం. సెకండ్ సినారియో ఎంత ఇచ్చాడు, 15 కిలోమీటర్స్కి 155 రూపీస్ ఛార్జ్ అయిందనమాట ఓకే. సో ఇతను కూడా 15 కిలోమీటర్స్ ఎన్ని ఛార్జెస్ కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా వేస్తాడు. సో ఫిక్స్డ్ ఛార్జెస్ అనేది ఎక్స్ వేసాడు, ప్లస్ పర్ కిలోమీటర్కి 1000 రూపీస్ కాబట్టి 15 కిలోమీటర్స్ 15y అని వేస్తాడు, ఈక్వల్ టు 155 రూపీస్ అయింది ఓకే. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు నేను చేస్తాను అంటే ఎక్స్ అనేది ఒక ఈక్వేషన్స్ తీసుకొని ఇంకొక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎందుకంటే మనం సబ్స్టిట్యూట్ మెథడ్ వాడి కనుక్కోవాలన్నమాట వీటన్నిటిని ఓకే. సో ఈ ఈక్వేషన్ ఎక్స్ రాస్తే ఏమవుతుంది, 105 మైనస్ 10y అవుతుంది కదా రైట్. సో ఈ 105 మైనస్ 10yని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి 105 మైనస్ 10y పెట్టాను ఓకే. ఇక్కడ ఇటు 15y ఉంది కదా, 15y ఈక్వల్ టు 155 రైట్. సో ఇక్కడ 15yలో నుంచి 10y పోతే ఎంత వస్తుంది, 105, ఈ 5y ఉంటుంది కదా, 5y ఈక్వల్ టు 155 రైట్. సో ఇప్పుడు 5y అనేది ఇటు సైడే ఉంచుతాను. ఈ 155లో నుంచి ఈ 105 అనేది ఒక పంపిస్తాను. ఇప్పుడు అవుతుంది 155 మైనస్ 105 రైట్. సో 155 నుంచి 105 పోతే 50 కదా ఓకే. సో y ఈక్వల్ టు 50/5 అంటే ఎంత అవుతుంది, 10 అనమాట ఓకే. సో y ఏమనుకున్నాము, పర్ కిలోమీటర్కి ఛార్జ్ చేసేది వచ్చింది. అంటే y వాల్యూ అనేది ఈ విల్ ఛార్జ్ 10 రూపీస్ పర్ కిలోమీటర్ అనమాట ఓకే. సో మనం ఎక్స్ కూడా కనుక్కోవాలి. ఎక్స్ అనేది ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్స్ ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105
minus 10 into 10 rupees కదా. ఓకే, సో 105 minus 10 into 10 ఎంత 100. ఓకే, ఈక్వల్ టు 105 minus 100 ఎంత 5 రూపీస్. అంటే 5 రూపీస్ అనేది ఫిక్స్డ్ ఛార్జెస్ చేస్తాడు అనమాట. అందరికి ఛార్జ్ చేసేది 5 రూపీస్ ఫిక్స్డ్. అందులో ఒక్కొక్క కిలోమీటర్ మళ్ళీ 10 రూపాయలు ఛార్జ్ చేస్తాడు సపరేట్గా. ఓకే, సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, 25 కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ చేస్తాడు అని అడిగాడు. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి, 25 కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ చేస్తాడు అని అడిగాడు. సో దీన్ని బట్టి మనం ఫిక్స్డ్ ఛార్జెస్ వేయాలి అందరికీ. ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత 5 రూపీస్ కదా. ఓకే, దట్ ఎక్స్ వాల్యూ. ఓకే, సో ప్లస్ 5 రూపీస్ అనేది ఫిక్స్డ్ ఛార్జెస్, ప్లస్ అండ్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు, 25 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఓకే, 25 కిలోమీటర్కి ఎంత వై రూపీస్ కదా. వై ఎంత వచ్చింది, ఓకే 10 రూపీస్ అని వచ్చింది. అంటే కిలోమీటర్ 10 ఛార్జ్ చేస్తారు కాబట్టి 10 రూపీస్ అనమాట. అంటే 25 into 10 అవుతుంది. సో 5 plus 25 into 10 250 అండ్ 5 రూపీస్ యాడ్ చేస్తే 255 రూపీస్ అనమాట ఆన్సర్. ఓకే, సో 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి అతనికి 255 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఒక ఫ్రాక్షన్ అనేది 9/11 అవుతుంది అనమాట. న్యూమరేటర్లోను డినోమినేటర్లోను 2 అనే నెంబర్ యాడ్ చేసాం అనుకోండి, ఈ ఫ్రాక్షన్ 9/11 అవుతుంది. అలా 2 కాకుండా 3 కానీ యాడ్ చేసాం అనుకోండి, న్యూమరేటర్లోను డినోమినేటర్లోను 5/6 అవుతుంది అనమాట. అప్పుడు మనం ఆ ఫ్రాక్షన్ అంటే కొనుక్కోమని అన్నాడు. ఓకే, సో మనకు తెలియని వాటిని ఏమనుకుంటాము, వేరియబుల్స్ అసైన్ చేసుకుంటాం కదా. సో మనకు ఆ ఫ్రాక్షన్ తెలియదు. ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని ఎక్స్ అని, డినోమినేటర్ని వై అనుకుందాం. ఓకే, సో ఈ ఫ్రాక్షన్ని మనం కనుక్కుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలి, వై కనుక్కోవాలి. ఓకే, అంటే ఇక్కడ 2 వేరియబుల్స్. సో ఆ ఒరిజినల్ ఫ్రాక్షన్ అనేది ఎక్స్ బై వై అని అనుకుందాం. ఓకే, సో అతను ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఏంటి, ఈ యొక్క ఫ్రాక్షన్ని న్యూమరేటర్ని 2తో యాడ్ చేసి డినామినేటర్ 2తో యాడ్ చేస్తే ఇది 9/11 అవుతుంది అన్నాడు. చూడండి, ఇక్కడ నేను న్యూమరేటర్ని 2 యాడ్ చేస్తున్నాను. ఓకే, అలానే డినామినేటర్ని తో కూడా 2 యాడ్ చేస్తాను. సో న్యూమరేటర్ 2ని డినామినేటర్ 2 యాడ్ చేస్తే ఈ ఫ్రాక్షన్ ఏమవుతున్నాడు, 9/11 అవుతుంది అని అన్నాడు. ఓకే, సో దీన్ని ఎలా చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తే 11 into x plus 2 ఈక్వల్ టు 9 into y plus 2 అవుతుంది. అంతే కదా. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఫర్దర్ 11x plus 22 ఈక్వల్ టు 9y plus 18. ఓకే, సో అన్ని టర్మ్స్ని ఒక సైడ్కి తీసుకొని వచ్చేద్దాం. ఓకే, సో 11x minus 9y. ఓకే, ఈ 22లో నుంచి 18 పోతే ఎంత 4 కదా, ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంటే ఇది ఒక ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మనకు ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, అలా ఈ XY ఫ్రాక్షన్కి మనం 3 కానీ యాడ్ చేస్తే అది 5/6 అవుతుంది అన్నాడు. చూద్దాం, x plus 3 కానీ యాడ్ చేస్తే న్యూమరేటర్కి డినామినేటర్కి ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది, 5/6 అవుతుంది అన్నాడు. ఓకే, సో ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లై చేసి 6 into x plus 3 ఈక్వల్ టు 5 into y plus 3. ఓకే, సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 6x 18, 5 into y 5y, 5 into 3 15. ఓకే, అన్ని ఈక్వేషన్ ఒక సైడ్ తీసుకొని వస్తే 6x ఈ 5y ఇటు పక్క వస్తే -5y, 18లో నుంచి 15 పోతే ఎంత 3 కదా. సో ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 2 అనమాట. ఓకే, సో మళ్ళీ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. దీని నుంచి మనం సబ్స్టిట్యూట్ మెథడ్ వాడి కనుక్కోవాలి. ఓకే, సో దీని నుంచి మనం ఎక్స్ అనేది డెరైవ్ చేసుకొని వెళ్ళి ఆ ఎక్స్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కొని, ఓకే సారీ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం వై వాల్యూ కనుక్కొని మళ్ళీ ఆ వై వాల్యూని ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2లో పెట్టుకొని ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఓకే, సో మీరు ట్రై చేయండి ఈ 2 కనుక్కోవడానికి. సో ఎక్స్ వై వాల్యూస్ ఎంత వస్తాయో కమెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, నేను ఫైనల్ ప్రాబ్లం చెప్తాను. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకి ఏం ఇచ్చాడంటే ఏజ్ ఆఫ్ ది జాకబ్ అండ్ హిస్ సన్ ఏజ్ కనుక్కోమన్నాడు. అంటే 2 వాళ్ళగా 2 ఏజెస్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ప్రాబ్లం, జాకబ్స్ ఏజ్ వాజ్, ఓకే ఫస్ట్ కండిషన్ ఇచ్చి 5 years hence. ఓకే, ది ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బి 3 times ఆఫ్ దట్ ఆఫ్ హిస్ సన్ అన్నాడు. ఓకే, అంటే 5 years hence అంటే ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత అనమాట.
5 సంవత్సరాల తర్వాత జాకబ్ వయసు అనేది 3 అంతలు ఉంటుంది అనమాట అతని కొడుకు వయసుకి. ఓకే, అతని కొడుకు వయసుకి 3 అంతలు ఉంటుంది. ఇంకోటి ఏమైనా ఇచ్చే కండిషను 5 years ముందు, అదే 5 years ముందుగా చూసుకుంటే జాకబ్స్ ఏజ్ అనేది 7 times ఉంటుంది అనమాట వాళ్ళ కొడుకు యొక్క ఏజ్కి. ఓకే, అలా అయితే కొడుకు వయసు ఎంత, జాకబ్ వయసు ఎంత అని అడిగాడు ఈ ప్రాబ్లంలో. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా. ఫస్ట్ మనం వేరియబుల్ అసైన్ చేసుకుంటే మీరు మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది మ్యాథమెటిక్లీగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాకబ్ వయసు ఓకే ఎక్స్ అనుకున్నాను. ఓకే, అతని కొడుకు వయసు సన్ వయసు వచ్చి వై అనుకున్నాను. ఓకే, సో ఫస్ట్ కండిషన్ చూడండి ఏమని ఇచ్చాడు. అదే ఎక్స్ వయసు కొడుకు వయసు వై అనుకున్నాను, అంటే ఇది ప్రజెంట్ వయసు అనమాట. వాళ్ళ యొక్క ప్రజెంట్ వయసు వచ్చి ఎక్స్ ఇయర్స్ వచ్చి జాకబ్, అతని కొడుకు వయసు వచ్చి వై ఇయర్స్ అనుకున్నాను. ఈ రెండే కదా కనుక్కోమన్నాడు, ప్రజెంట్ ఏజ్ కనుక్కున్నాడు. సో ఈ రెండు మనకు తెలియని వాటిని ఎక్స్ కామా వై అని అనుకున్నాం. ఓకే, సో జాకబ్ వయసు వచ్చి ఇక్కడ ఎక్స్, సన్ వయసు వచ్చి వై. ఓకే, మనకి క్లియర్గా తెలిసిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే 5 సంవత్సరాల తర్వాత, అంటే అతను ఉన్నటువంటి వయసుకి 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, అతనికి జాకబ్ వయసు ఎంత అయిపోతుంది, x+5 అయిపోతుంది కదా. ఓకే, సో కొడుకు ఏమైపోతుంది ఏజ్ 5 years తర్వాత అంటే y+5 అయిపోతుంది కదా. ఆటోమేటిక్గా సేమ్ టైంలో పెరిగిపోతూ ఉంటుంది కదా ఏజ్. ఓకే, సో జాకబ్ వయసు 5 years తర్వాత x+5 అవుతుంది, కొడుకు వయసు వచ్చి y+5 అవుతుంది కదా. తర్వాత ఏమన్నా అంటే 3 times ఆఫ్ దట్ ఆఫ్ దిస్ సన్ అన్నాడు. అంటే జాకబ్ వయసు 5 years తర్వాత అంటే x+5 అనేది ఓకే వాళ్ళ కొడుకు వయసుకి 3 times అన్నాడు. కొడుకు వయసు ఎంత y+5. ఓకే, సో అప్పుడు కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఏజ్ జాకబ్ వయసు అనేది 3 times ఉంటుంది అనమాట వాళ్ళ సన్స్ ఏజ్కి. ఓకే, సన్స్ ఏజ్ వచ్చి y+5 అయింది కాబట్టి ఇంటూ 3 అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసాం అనుకోండి. ఓకే, ఏమవుతుంది x+5 ఈజ్ ఈక్వల్ టు 3 × y 3y, 3 × 5 15 అవుతుంది. ఓకే, అన్ని ఈక్వేషన్కి ఒక సైడ్ తీసుకొని వచ్చేద్దాం. ఓకే, సో x+5 అలానే ఉంచేద్దాం. సో y ఇటు పక్క వస్తే -3y -15 = 0 అవుతుంది. రైట్, సో ఇక్కడ x - 3y -15 నుంచి -10 = 0. సో ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనమాట మనకి. సో సెకండ్ ఈక్వేషన్ ఎలా అనుకుంటాము, 5 years ఎగో అన్నాడు. 5 years ఎగో అంటే 5 years క్రితం ఏమవుతుంది, ప్రజెంట్ ఏజ్ వచ్చి ఎక్స్, ప్రజెంట్ ఏజ్ వచ్చి వై కదా. 5 years బ్యాక్ అంటే అవుతుంది x-5 అవుతుంది జాకబ్స్ వయసు, అతని సన్ వయసు ఆటోమేటిక్గా y-5 అవుతుంది కదా. అప్పుడు ఎలా ఉంది రిలేషను, జాకబ్ వయసు అని 7 times ఉందన్నాడు. ఓకే, సో జాకబ్ వయసు వాళ్ళ సన్ ఏజ్కి 7 times అన్నాడు. సన్ ఏజ్ ఎంత y-5. ఓకే, 7 times అనమాట. సో దీన్ని సింప్లిఫై చేశారనుకోండి మీరు, x-5 = 7 × y 7y 7 5 are 35. రైట్, సో అన్ని ఈక్వేషన్ ఒక సైడ్ తీసుకొని వచ్చేద్దాం. సో x-7y -5 అండ్ ఇటు పక్క వస్తే +35 అవుతుంది =0. సో x-7y 35లోంచి y పోతే +30 అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఇంకొక ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ల నుంచి ఒక ఈక్వేషన్ నుంచి ఎక్స్ వేరియబుల్ రాసి ఆ ఎక్స్ వేరియబుల్ తీసుకొని ఇంకొక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వస్తుందన్నమాట. సో జాకబ్ వయసు వచ్చి 40 వస్తుంది, సన్ ఏజ్ వచ్చి 10 వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ వాళ్ళకి ఏజ్ ఏంటంటే జాకబ్ ఏజ్ ఏమో 40, తన కొడుకు ఏజ్ ఏమో 10 అని వస్తుంది. ఓకే, మీరు సాల్వ్ చేయండి. ఏదైనా డౌట్స్ వస్తే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, నేను క్లాస్ 10 అన్ని చాప్టర్స్ని కవర్ చేస్తాను. ఓకే, మీకు ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్గా సాల్వ్ చేయాలి అనిపిస్తే కమెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, నేను సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.